అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో రాతిలోని ముఖం అనే చక్కని చందమామ కథను విందాం. అనేక వందల ఏళ్ల క్రితం ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్టుగా ఒక మనిషి ముఖం ఆకృతి ఉండేది. నిజానికి అది ఏ శిల్పి మలిచినది కాదు. ఆ ముఖాకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది. ఆ చుట్టుప్రక్కల అనేక గ్రామాల వారికి రోజు ఆ ముఖం కనిపిస్తూ ఉండేది. వారు అందులో ఔదార్యము, కరుణ, శాంతము, దయ మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు. ఆ ముఖం యొక్క పాలభాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది. కన్నులు ప్రజలకేసి దయగా, వాత్సల్యంతో చూస్తున్నట్టుండేవి. ఈ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు. అదే పోలిక గల మహనీయుడొకడు వెనుక ఎప్పుడో ఉండేవాడని, అతని దయ వల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు. కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు. చుట్టుప్రక్కల గ్రామాల వారు వందలాదిగా మునీశ్వరుని చూడబోయారు. వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుని అడిగారు. ఆ మునీశ్వరుడు కొంతసేపు ఆ ముఖం కేసి చూసి, అదే పోలిక గలవాడు ఈ ప్రాంతాల్లో కనిపిస్తాడు. అతను గొప్ప జ్ఞాని, మహనీయుడు. అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతాయి అన్నాడు. ఆనాటి నుండి ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారు తమ గ్రామాలకు ఏ కొత్త వ్యక్తి వచ్చినా ముఖం కేసి పరీక్షగా చూసేవారు. కానీ రాతిలోని ముఖం వంటి పోలిక గలవాళ్ళు ఒక్కరూ అక్కడకు రానేలేదు. ఈ విధముగా అనేక శతాబ్దాలు గడిచిపోయాయి. మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు. ఇలా చాలామందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది. కానీ విశ్వాసం పోయిన వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడి పేరు వసువు. వసువు పసివాడై ఉన్నప్పుడే వాడి తాత వాడిని రోజు ఒళ్ళో కూర్చోపెట్టుకుని రాతిలోని బొమ్మ చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్పేవాడు. అనేక సంవత్సరాల పాటు రోజు ఆ విషయం వినటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకు బాగా పట్టింది. తాను చూస్తుండగానే ఈ జోస్యం ఫలిస్తుందని వసువుకు గట్టి నమ్మకం ఉండేది. ఇట్లా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకడు వచ్చాడు. ఆయన వేదాలను, ఉపనిషత్తులను బాగా కాచి వడపోసిన వాడని, తర్క వ్యాకరణాది శాస్త్రాల్లో ఘటికుడని అన్నారు. అటువంటి మహనీయుడి వల్ల రాక వల్ల ప్రజలకు తప్పక మేలు చేకూరుతుందని, ఆయన ద్వారా మునీశ్వరుడి వాక్కులు ఫలించవచ్చునని ఆశపడి చిన్నవాడైన వసువు సన్యాసిని చూడబోయినాడు. ఈయన సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు. అయినా నిరాశ చెందకుండగా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాడు. సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవనటానికి సందేహం లేదు. కానీ ఆయనకు ప్రజల జీవితము, వారి కష్టసుఖాలు కొంచెమైనా తెలియవు. సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యము కలిసిమెలిగే వసువుకు త్వరలోనే ఈ విషయాలు అర్థమైంది. అయితే ఇలా ఉండగా అదీ కాక ఈ సన్యాసి అమిత కోపిష్టి. తాను ప్రబోధించేటప్పుడు ఎవరూ తుమ్మరాదు, దగ్గరాదు. అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ఏదైనా ధర్మ సందేహం కలగదా? సందేహం కలిగి ప్రశ్న వేయరాదు. మీ కర్మ, యోగ్యత గలవారు అర్థం చేసుకోండి, లేనివారు నోరు మూసుకు ఊరుకోండి అనేవాడు. అంతకంతకు ప్రజలకు సన్యాసి మీద భక్తి తగ్గింది. కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు. తన ఆశ ఫలించినందుకు వసువు నిట్టూర్చాడు. కొంతకాలం జరిగింది. ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ విక్రముడు ఒక ఆయన వేయించేశాడు. ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు. ఆయన ఉన్న చోట శత్రువుల భయం ఉండదని ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని అన్నారు. మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడే అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్ళి చూశాడు. కానీ ఈ వీరుడు ముఖం రాతిలోని ముఖానికి బొత్తిగా పోలిక లేదు. పైగా
ఈ వీరాగ్రేసుడు ప్రజల కష్టసుఖాలు ఎరిగినవాడు కాదు. వారి యోగక్షేమాలయందు ఆసక్తి కలవాడు కాదు. తమ పనుల్లో నిమగ్నులై ఉండే మనుషులను వేళకాని వేళ పిలిపించి వారి పనులను పాడు చేసేవాడు. తన మాట వినని వారిని హింసించేవాడు. మహావీరుడని తనకు భక్తితో పరిచర్యలను చేసిన వారిని పశువుల కంటే హీనంగా చూసేవాడు. క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది. కొద్ది కాలానికి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వసువు మరొకసారి నిట్టూర్చాడు. అయితే మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు గొప్ప కుంపవుడు వస్తున్నట్టు తెలిసింది. ఈయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కోట్లు గడించాడట. ఆయన 2 రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు సిరి సంపదలు తాండవిస్తాయట. ఇక్కడి వారంతా కష్టజీవులని, తమ గ్రామాల్లో సిరి సంపదలు తక్కువని వసువు ఎరుగును. ఈ వర్తకుడు తమను ఉద్ధరించడానికి వస్తున్నాడని, ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందని వసువు చాలా ఆశపడ్డాడు. కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం మరొక విధంగా ఉంది. అయినా ఈయన రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టు కనిపించాయి. ఆయన పొలాల్లో కొత్త పంటలు వేయించాడు. ఆ పంటలు తానే కొన్నాడు. రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభించాయి. అందరి దగ్గర ఎక్కువ డబ్బు మెలగసాగింది. వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటేశ్వరుడు ప్రోత్సహించాడు. 1-2 ఏళ్ళైన తర్వాత కోటేశ్వరుడు పంటల ధరలను తగ్గించాడు. కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు. ఆ పంటలు, ఆ వస్తువులు తమకు పనికి వచ్చేవి కావు కనుక కోటేశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవలసి వచ్చింది. లేకపోతే కొనేవారే లేరు. అదీ కాక ప్రజలు తినే ఆహార పదార్థాలు, నిత్యము వాడుకునే వస్తువులు కొరువు కాసాగినాయి. వాటి ధరలు పెరగసాగాయి. ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది. అది వరకు హాయిగా జీవిస్తున్నవారు కొందరు నిరుపేదలైపోయారు. తిండి కాటకము, డబ్బు కాటకము కూడా వచ్చి పడింది. కోటేశ్వరుడు తనకు కావలసిన సరుకంతా సంచులు నింపుకుని సంచుల బండలో పేర్చుకుని వచ్చిన దారినే వేయించేశాడు. ఇదంతా చూస్తున్న వసువుకు ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది. వాడి వయసుతో పాటు బుద్ధి కూడా వికసిస్తున్నది. మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు ఒక మహాకవి వచ్చాడు. ఆ కవి సామాన్య ప్రజల జీవితం తెలిసినవాడు. సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు. ఆయన గీతాలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది. ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది. మహాముని వాక్ వ్యర్థం కాదు అనుకున్నాడు వసువు. కవి వచ్చాడు. ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవలికలేమీ లేవు. కవి పాటలు పాడాడు. జనం ఆయన చుట్టూ మూగి ఆయన గీతాలు విని తన్మయులైనారు. ఆయన దేవుడి కన్నా ఎక్కువగా చూశారు. ఆయనకు సకలోపచారాలు చేశారు. కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు. వారితో ఆయనకు నిజమైన సానుభూతి లేదు. ఆయన తన గీతాల్లో ప్రజల కృషిని పొగిడాడే కానీ ఆ కృషి చూస్తే ఆయనకు గౌరవం లేదు. పని పాటలు చేయని వారితోనూ, డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు. పని చేసేవారిని దూరంగా ఉంచేవాడు. వారి ఇళ్లకు వెళ్ళేవాడు కాదు. వారిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. వారి కష్టసుఖాలను శ్రద్ధతో వినేవాడు కాదు. ఆపదలో వారిని ఆదుకునేవాడు కాదు. అయితే ఈ కవి వంచకుడు. ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు కానీ ప్రవర్తనతో కాదు. అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది. ఆయన గీతాలు అసత్యమైనవి. వాటిలో ఎంత యథార్థం ఉంటేనేం అనుకున్నాడు వసువు. ప్రజలు కవి నైజం తెలుసుకుని ఆయన పట్ల ఆదరం చూపడం మానేశారు. కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు. వసువు విచారంగా రాతిలోని బొమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు. తన తాత చెప్పిన మునేశ్వరుడి మాటలయందు విశ్వాసం చలించసాగింది. ఎందరెందరో మహనీయులు తాను చూస్తుండగా వచ్చారు. ఒకరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యం, దయ, కరుణ, వాత్సల్యం కనబడేలేదు. అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైన ఉపకారం చెయ్యలేదు.
వసువు ఈ విధముగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుషులు ఆ దారిన వస్తూ వసు ముఖం కేసు చూసి ఆ రాతలోని ముఖం కేసు చూశారు. ఏమాశ్చర్యం! వసు ముఖం మూడు మూర్తుల రాతిలోని ముఖంలాగానే ఉన్నది. ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలు పాకింది. రాతిలోని ముఖం గురించి, దాని గురించి పూర్వులు చెప్పుకున్న గాథ గురించి మరిచిపోయిన వారంతా వసువు దగ్గరకు వచ్చి మొట్టమొదటిసారిగా రెండు ముఖాలకు గల పోలికలను చూసి ఆశ్చర్యపడసాగారు. మునేశ్వరుడి అమోఘ వచనం ఫలించింది. వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజల్లో ఒకడుగా ఆదరంగా ఉండేవాడిగా ప్రజల కష్టసుఖాలు పంచుకుని వారికి ఐశ్వర్యము ఆనందము చేకూర్చి ధన్యజీవి అయినాడు. ఇప్పుడు నేలను రాలిన పళ్ళు అనే చక్కని చందమామ కథను విందాం. ఒక అడవి దగ్గర 5 ఎకరాల తోట సాగు చేసుకుంటూ వీరయ్య కాలక్షేపం చేసేవాడు. భార్య పుల్లంతో సహా తోటలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆమె భర్తకు ఎంతో సహాయంగా ఉంటూ ఉండేది. అయితే తోట వీరయ్యది కాదు, అక్కడికి 4 మైళ్ళలో ఉన్న ఒక షావుకారిది. ఆ తోటలో రకరకాల చెట్లు ఉన్నవి. అన్ని కాలాల్లోనూ తోటలో ఏదో ఒక పండు ఉండనే ఉంటుంది. చెట్టున ఉన్న పళ్ళను వీరయ్య ముట్టుకోకూడదని షరతు. గాలికి కింద రాలే పళ్ళను మాత్రమే వీరయ్యవి. అలా రాలిన పళ్ళను వీరయ్య అమ్ముకోవచ్చు. 4 ఏళ్ల క్రితం గాలివాన వచ్చి తోటలోని పళ్ళన్నీ దులిపివేసింది. ఆ ఏడాది వీరయ్యకు బాగా లాభించింది. కానీ ఏటా గాలివాన రాదు కదా. తిండికి సరిపడే ఆదాయం రావటమే చాలా కష్టంగా ఉంటూ ఉండేది. కనుక పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కట్టుకుని వాటిని అమ్ముకుని జీవనయాత్ర సాగించేవాడు. భర్త అడవికి వెళ్ళినప్పుడు పుల్లమ్మ తోటలో పనిలో ఉండేది. చుట్టూ ప్రహారీ, మధ్యలో వీరయ్య గుడిసెను ఆనుకొని పెద్ద గడ్డివామి. 2 ఎడ్ల సహాయంతో దిగుడు బావిలో నీటితో అతను తోటను తడుపుతూ ఉండేవాడు. తోటలోనే నమ్ముకుని ఉన్న వీరయ్యకు దాన్ని విడిచి వెళ్ళటానికి మనసు ఒప్పదు. ముసలితనం కూడా వచ్చి పడుతుంది. తోట యజమానిక తన మీద ఎంతో నమ్మకం. 2-3 రోజులకు ఒకసారి వచ్చి తయారైన పళ్ళను కోయించి ఆయన అమ్మకానికి పంపేస్తూ ఉంటాడు. ఒకనాడు వీరయ్య కట్టెలు కొట్టుకుని పళ్ళెలో అమ్ముకుని కొద్దిగా వెచ్చాలు కొనుక్కున్నాడు. తిరిగి వస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఉల్లిపాయల వేపుడు వాసన ముక్కు కమ్మగా తగిలింది. ఉల్లిపాయలతో పప్పు పులుసు చేయించుకుందామని మనసు పుట్టి 6-7 ఉల్లిపాయలు కొనుక్కుని వీరయ్య ఇంటి దారి పట్టాడు. ఆలోచిస్తూ నడుస్తున్న వీరయ్యకు ఎదురుగా ఒక భీకారాకారం కనిపించింది. అయితే 1 గజం దూరంలోనే వచ్చాక కానీ వీరయ్య అదేమిటో గుర్తించలేదు. అది ఒక పెద్ద ఎలుగుబంటి. 2 కాళ్ళ మీద నిలబడి నోరు తెరిచి కూరలు బయటపెట్టి వీరయ్యను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. వీరయ్యకు పై ప్రాణం పైనే పోయినంత పని అయింది. వెనక్కు పరిగెత్తేందుకు వీల్లేదు. రక్షించేందుక చేతిలో ఏమీ లేదు. ఎలాగూ చావు తప్పదు. అయినా ఎలుగుబంటితో అన్నాడు, నన్ను చంపితే నీకు ఇప్పుడు ఆకలి తీరొచ్చు, కానీ మళ్ళీ రేపు నీకేదన్నా దొరకాలి కదా. రేపటి సంగత తర్వాత చూచుకుందాం అంది ఎలుగుబంటి. అది కాదు, ఇవాళ రేపే కాదు, నీకు ఏనాడు ఆకలైనా నీ ఆకలిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అన్నాడు వీరయ్య. అంటే అంది ఎలుగుబంటి, నీకు ఆకలైనప్పుడల్లా మా ఇంటికి రా, కడుపు నిండా భోజనం పెడతాను అన్నాడు. ఎలుగు ఆలోచనలో పడింది. చేతిలోని సంచి తెరిచి చూపిస్తూ, చూడు, సరుకులు తీసుకుని వెళ్తున్నాను. రాత్రికి ఉల్లిపాయల పప్పు పులుసు పెట్టిస్తాను అన్నాడు వీరయ్య. ఉల్లిపాయ వాసన తగలగానే ఎలుగుకు నోరూరుంది. సరే, ఇప్పటికి వదిలేస్తున్నాను, కానీ నాకు ఎవడైనా ఆహారం దొరకకపోతే మాత్రం నిన్ను చంపుతాను. రాత్రి మీ ఇంటికి వస్తాను, ఎలా మర్యాద చేస్తావో. అన్నట్టు మీ ఇల్లు ఎక్కడా అంది ఎలుగు. అదిగో ఆ తాటి చెట్టు వెనక ఉందే తోట, అందులో అన్నాడు వీరయ్య. చావు తప్పి కన్నులొట్టపోయినంత పని అయింది అతనికి. ఎలుగు ఇక రోజు తన ఇంటికి తయారవ్వక మానదే. ఎట్లా?
ఇంటికొచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఆమె మాత్రం ఏమనగలదు? ప్రమాదం తప్పించుకునే దారి తోచలేదు. ఏదెలా ఉన్నా చిన్న కుండకు ఉల్లిగడ్డల పప్పు పులుసు తయారైంది. ఎలుగొచ్చేదాకా ఆగేందుకు ప్రాణం ఒప్పక ఇద్దరూ కూర్చుని అన్నం తిన్నారు. భోజనాలు అయ్యాక చూస్తే పులుసు మిగల్లేదు, అన్నము మిగల్లేదు. వీరయ్య మళ్ళీ వండమన్నాడు. కానీ ఉల్లిపాయలేవి? అయినా కడుపు నిండా తిన్నాక మళ్ళీ పనిచేసేందుకు పుల్లమ్మకు ఒళ్ళొంగలేదు. ఎలుగు వచ్చే సమయమైంది. ఇంటికి తాళం వేసి వీరయ్య పుల్లమ్మ గడ్డివాములో దాక్కుని కిక్కురు మనకుండగా అందులో కూర్చుని ఉన్నారు. 5-6 నిమిషాలు గడిచేటప్పటికల్లా తలుపు చప్పుడైంది. వీరయ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఊపిరి పీల్చిన చప్పుడు ఎక్కడ వినిపిస్తుందా అని మెల్లిగా గాలి పీలుస్తున్నాడు. అయితే తలుపు దగ్గర శబ్దం ఎక్కువైంది. క్రమంగా ఇంకా పెద్ద చప్పుడు. బహుశా ఎలుగు వచ్చి గోడ దూకి ఉంటుంది. గుర్రు పెడుతూ నేలను చప్పుడు చేస్తూ ఎలుగుబంటి గుడిసెను సమీపించింది. తలుపులు తాళం వేసి ఉండటం చేత లోపలెవరూ లేరనుకుంది. అయినా కోపం కొద్దీ తలుపులు బాధింది. తనను మోసం చేసినందుకు వీరయ్య పైన కసి తీర్చుకోవాలనుకుంది. ఇక తోటలో పడింది. చెట్లు కొమ్మలన్నీ ఇష్టానుసారంగా విరిచేసింది. పువ్వు పిందె లేకుండా రాల్చివేసింది. ఒక్క గంట కల్లా దానికి ఆయాసం వచ్చింది. ఒక పక్క ఆకలి, మరొక ప్రక్క కోపం. మళ్ళీ దేవుడా అంటూ గుడిసె దగ్గరకు వచ్చింది. ఎలుగు తమకు దగ్గరలోనే ఉన్నందున వీరయ్యకు పుల్లమ్మకు ముచ్చెమటలు పోసినాయి. అయినా మొదల్లేదు, కదల్లేదు. గుడిసె తలుపులు మళ్ళీ బాధింది ఎలుగు. అదే సమయంలో పుల్లమ్మ చాలాసేపటి నుంచి ఆపుకుని ఒక్క తుమ్ము తుమ్మింది. ఎలుగు తమను కొనుక్కుంటుందేమోనని వీరయ్య హడలిపోయాడు. ఆ తుమ్మిన ధ్వని ఏదో తుపాకీ పేలినట్టు అనిపించింది. ఎలుగుబంటి హడలిపోయి కాళ్ళకు బుద్ధి చెప్పింది. తెల్లవారక గాని వీరయ్య పుల్లమ్మ గడ్డివాములోంచి బయటికి రాలేదు. తోటలోకి పోయి చూస్తే అన్నీ పళ్ళే. యజమాని కూడా వచ్చి చూశాడు. కథంతా విన్నాడు. యజమాని ఒప్పందం ప్రకారం వీరయ్య ఆ పళ్ళెనన్నింటినీ అమ్ముకొని లాభం పొంది సుఖించాడు. ఎలుగు చేసిన ఉపకారం అతను మర్చిపోలేదు. మళ్ళీ అది ఆ ప్రాంతాలకు వస్తుందేమో అని చాలా కాలం ఎదురు చూశాడు. కానీ ఎన్నడూ అది రానేలేదు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.